ఈ పేపరు మీ బావ రాశాడే, నేనే చింపి పడేశా. హా? బావా? బావేం రాశాడు? అక్క చెల్లి ఒకే తల్లి ఏంటది? అది నేను చెప్తా. నువ్వు రోజు పూజలు చేసి బాలశబరిలా తయారవుతున్నావు కదా, ఇలా ఉంటే కష్టము, నీకో దండం తల్లి అని ఒక పేపర్ మీద రాశాడు. ఏంట్రా అని మేము అడిగితే పూజలతో చచ్చిపోతున్నాను, దానికేమో చెప్తే వినట్లేదు, అందుకే లెటర్ రాసి ఇద్దామని ఈ లెటర్ రాస్తున్నాను అని మాతో చెప్పాడు. అవును, వెంటనే నాకు కోపం వచ్చిందే. నువ్వు పూజలు చేయబట్టే కదా మన ఇల్లు ఇలా ఉంది, మనందరూ హ్యాపీగా ఉన్నాం. అలాంటి పూజలు చేస్తుంటే వద్దంటావా వెదవా అని చెడమడ తిట్టేసి పోరాపో అని ఆ పేపర్ తీసుకొని చించేసి నేనే విసిరేశా. అందులో 2 ముక్కలు నీకు దొరికినట్టున్నాయి. ఓ అవునా? అయినా నేను పూజ చేసుకుంటే బావకేంటంట? అదే కదా మేం చెప్పేది. ఇదిగో నువ్వు వెళ్ళి ఈ విషయం మళ్ళీ వాడిని అడక్కు, బాధపడతాడు. సరే అత్తయ్య. క్రాంతి, నువ్వు బయటికెళ్ళావు కదా, లోపలికి ఎప్పుడొచ్చావు? ఏం లేదు అత్తయ్య, చిన్న పని మీద ఆగాను, ఇప్పుడు బయలుదేరుతున్నాను. బయలుదేరమ్మా, బయలుదేరు. ఆ ముసుగుది ఖచ్చితంగా భవానీయేనే. ఇంకా ఆలస్యం చేస్తే ఇది గోడల మీద రాసి, చిట్టీల మీద రాసి, అద్దాల మీద రాసి, ఆఖరికి వాళ్ల ముందు చెప్పినా చెప్పేస్తుంది. ఇంకా మనం లేట్ చేయకూడదు. వెంటనే కర్పూరానికి ఫోన్ చేసి భవానీ ఇక్కడే ఉందన్న విషయం చెప్పేయాలి. పదండి. హలో, చెప్పు లలి. రంగనాయకి, నువ్వు మాకు అప్పగించిన పని పూర్తయింది. అంటే నువ్వు అనుమానించినట్టే ఆ భవానీ మా ఇంట్లోనే ఉంది. మీరెలా కన్ఫర్మ్ చేసుకున్నారు? మొహం కనపడకుండా ముసుగేసుకుని తిరుగుతూ వచ్చింది. కాని తేజ పూజలిద్దరూ సొంత అక్క చెల్లెళ్ళని ఇంట్లో అద్దం మీద రాసింది. ఈ విషయం తెలిసింది దానికొక్కదానికే కదా. అల్లుడు, భవానీ ఆ లల్లి వాళ్ళ ఇంట్లోనే ఉందట. అయితే నేను ఇప్పుడే వెళ్ళి దాన్ని ఈడ్చుకొస్తా. ఆహా, ఇప్పుడెవరూ రావద్దు. ఏ అంటే పూజ తేజ ఇంట్లో ఉండగా ఇక్కడికొచ్చి భవానీని తీసుకెళ్లడం కుదరదు. ఓ, వాళ్ళ ఇంట్లో లేని టైం చూసి ఫోన్ చేస్తా, అప్పుడొస్తే ఈజీగా తీసుకెళ్ళొచ్చు. క్రాంతి వాళ్ళు అడిగితే ఏదో ఫోన్ వచ్చింది, మా ఆయన పిలుస్తున్నాడని వెళ్ళిపోయింది అని మేనేజ్ చేస్తాం. అప్పుడు ఏ ప్రాబ్లం ఉండదు కదా. సరే, అయితే మీ ఫోన్ కోసం వెయిట్ చేస్తూ ఉంటాం. భవానీ గురించి ఆ కర్పూరానికి చెప్పి చాలా మంచి పని చేసావక్క. దానిగాని వాళ్ళు తీసుకుపోతే తేజ పూజలు సొంత అక్కా చెల్లెళ్ళనే విషయం చెప్పేవాళ్లే ఉండరు. గొర్రె కసాయి వాణ్ణి నమ్ముతుందని ఈ పిచ్చి మొహాలెప్పుడు నన్నే నమ్ముతుంటారల్లుడు. వాళ్ళు ఫోన్ చేయగానే నువ్వు భవానీని ఎత్తుకొచ్చేసే, దాంతో ఆస్తి మొత్తం రాయించేసుకుందాం. ఆ తర్వాత భవానీని తప్పించేసి ఎవరికో అప్పగించింది ఆ లల్లి బ్యాచేనని క్రాంతిని పూజల్ని రెచ్చగొట్టి వాళ్లలో వాళ్ళకి గొడవలు పెడదాం. ఆ తరువాత క్రాంతి అంటూ నేను తెలుస్తాను. మొత్తానికి నీ ముసలి పిల్లాన్ని వదిలించుకున్నావన్నమాట. చెప్పాను కదా డార్లింగ్. అవును, మనం ఇంతకీ బెంగళూరు ఎందుకు వెళ్తున్నట్టు? ఇక్కడుంటే చిన్న ప్రాబ్లం ఉంది.
స్టేట్ మారితే గాని రాత మారదని. ఏయ్ ఏంటే కారు కట్టం పెట్టావు? గుద్దేయమంటావా? గుద్దేయండి, చంపేయండి, కానీ మిమ్మల్ని మాత్రం దాంతో వెళ్ళనివ్వను. ఏయ్ నన్ను రెచ్చగొట్టొద్దు. నాకు తిక్కరేగిందంటే ఏం చేస్తానో తెలీదు. ఏంటి డార్లింగ్ మనకి డిస్టర్బెన్సు? క్రాంతి రక్తం పోతుందండి. ఎవరు నువ్వు? అయ్యో, అయ్యో, నీలాంటి వాళ్ళ చేతుల్లో అన్యాయం అయిపోయినా మా అక్కకి తమ్ముణ్ణి. అన్యాయం జరుగుతున్న ఈ అక్కకి రక్షకుణ్ణి. భార్యను వదిలేసి ఈ లపాకీతో జంప్ అయిపోదాం అనుకుంటున్నావా? ఇప్పుడు నువ్వు మాట్లాడిందంతా విన్నాన్రా. అందుకే నీకు బుద్ధి చెప్పడానికే నీ చెయ్యి కోసా. రక్తం పోతుందండి, ముందు హాస్పిటల్కి వెళ్దాం పదండి. ఏంటో వెళ్ళేది? ఇదంతా నీ సెటప్పే కదా? ఇదిగో అక్క తమ్ముడా, నువ్వు చెయ్యి కోసినంత మాత్రాన నేను మారిపోయి దీన్నేం ఏలుకోను. తెలుసు, ఎంత మూర్ఖుడైనా సరే చావు దగ్గర పడినప్పుడు ఆటోమేటిక్గా మారతాడు. చావడం ఏంటండి? విషం పూసిన కత్తితో వీణ్ణి కోశాను. కాసేపట్లో వీడు చస్తాడు. ఏంటి విషమా? ఇదిగో బంగారం, ఈయన్ని హాస్పిటల్కి తీసుకెళ్ళు. ఈయన చచ్చాడనుకో, కేసు నెత్తి మీదేసుకుని లోపలికెళ్ళు. టాటా. అయ్యో, ఏంటి కేసా? ముందు నన్ను త్వరగా హాస్పిటల్కి తీసుకెళ్ళి డార్లింగ్. ఏమండి, నేను తీసుకెళ్తాను రండి. ఛీ, నువ్వెందుకే? నా డార్లింగ్ తీసుకెళ్తుంది. పద డార్లింగ్. క్రాంతి, చావు ఎలాంటి వాళ్ళకైనా మార్పుని తీసుకొస్తుంది కదా. చూస్తుంటే మీరు ఆశించినట్టే జరిగేలా ఉంది మేడం. మన్మథరావులో మార్పు వస్తే వాణిశ్రీ గారికి కష్టం తీరినట్టే. పదండి మనం వెళ్దాం. సరిపదా. ఈ క్రాంతి అస్సలు మాట వినట్లేదే. మాట్లాడితే బయటికి పోతుంది. ఎవరితో పడితే వాళ్ళతో గొడవ పడి లేనిపోని తలనొప్పులు తెచ్చిపెడుతుందక్క. ఎప్పుడెవడొస్తాడో, ఎవరి తల పగల కొడతారో అని భయంగా ఉందక్క. అక్క, పోలీసులే. రేయ్ సార్, పదండి లోపలికెళ్ళి ఆ భవానీ అలియాస్ మా అక్కని లాక్కెళ్ళిపోదాం. రండి. పోలీసులు మన ఇంటికి ఎందుకు వచ్చారే? పూజ,
పూజ అమ్మో పోలీసులు నా కోసమే వచ్చారనుకుంటాను. ఏంటి సార్ మా ఇంటికి వచ్చారేంటి? భవానీ అనే హంతకురాలికి మీరు షెల్టర్ ఇచ్చారని మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఆవిడని అరెస్ట్ చేయడానికి వచ్చాం. ఇంతకు ముందు కూడా భవానీ అంటూ చాలా మంది మా ఇంటికి వచ్చారు. నిజానికి ఆవిడ పేరు భవానీ కాదు సార్, రాణి. భవానీ అనే వాళ్ళెవరూ మా ఇంట్లో లేరు. అది చెప్పాల్సింది నువ్వు కాదు, నేను. చూడండి, మా ఇంట్లో ముసుగేసుకొని ఒక ఆడావిడ మాత్రమే ఉంది, ఇంకెవ్వరూ లేరు. ఆవిడే భవానీ అని మీరు నమ్మితే కనుక తీసుకుపోండి. అత్తయ్య మీరు ఆగండి. భవానీ కాదని చెప్తున్నా అరెస్ట్ చేస్తామంటున్నారు. మీ దగ్గర అరెస్ట్ వారెంట్ ఏమైనా ఉందా? ఉంటే ఏ సెక్షన్ ప్రకారం అరెస్ట్ చేస్తున్నారు? ఏంటి లా పాయింట్లు మాట్లాడుతున్నావు? సార్ ఆవిడ లాయర్. అయితే వాదనలు ఏమైనా ఉంటే కోర్టులో పెట్టుకో. నీకు వారంటీలు చూపించాల్సిన అవసరం మాకు లేదు. మా ఇంట్లోంచి ఆవిడని తీసుకువెళ్ళాలంటే అరెస్ట్ వారెంట్ చూపించి తీరాల్సిందే. ఒసే ఎందుకే వాళ్ళతో గొడవ పడుతున్నావు? గొడవ పడ్డం ఏంటత్తయ్య? ఏయ్ చూడు, ఎక్కువ మాట్లాడేవంటే నేరస్తురాలకు షెల్టర్ ఇచ్చినందుకు మిమ్మల్ని కూడా అరెస్ట్ చేస్తాను. సార్, తను తెలియక మాట్లాడుతుంది, మీరు తీసుకెళ్ళండి. కానిస్టేబుల్స్ సార్. కమాన్ సర్చ్. అలాగే సార్. డాక్టర్ ఏ సినిమా ఉందారా? నువ్వెందుకు వచ్చావే? మా ట్రీట్మెంట్ మేము చేయించుకోగలం. డాక్టర్ డార్లింగ్, నువ్వు పిలు. డాక్టర్ గారు, డాక్టర్ ఏమైంది? చెయ్యి కట్టయింది, చూడండి డాక్టర్, రక్తం పోతుందండి. ఈవిడెవరు? ఏమో, ఆవిడెవరో నాకు తెలీదు. చేయి చూడండి డాక్టర్. ఎలా తెగింది? ఎవరో ఒకరు కత్తితో వచ్చి కోసి వెళ్ళిపోయారు. కత్తితో కోసారా? పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చి అప్పుడు రండి. అంత టైం లేదు డాక్టర్, ముందు ట్రీట్మెంట్ చేయండి. సారీ అండి, అలా చేయకూడదు. ఈ డాక్టర్స్ ఇలాగే చెప్తారు డార్లింగ్. మనం వేరే హాస్పిటల్కి వెళ్దాం పదా. ఏయ్, వేరే హాస్పిటల్కి వెళ్తావా? విషం పూసిన కత్తితో పోసారే, ఆలస్యం అయితే ఏమవుతుందో తెలుసా నీకు? డాక్టర్, మేడం మీరేంటి ఇక్కడికి వచ్చారు? ఇప్పుడు చేయి తెగిందని ట్రీట్మెంట్ కోసం వచ్చారే, ఆయన కోసం. ఆయన ఎవరు? అందమే శాశ్వతం అనుకొని కట్టుకున్న భార్యను వదిలేసి తిరుగుతున్న ఓ పిచ్చోడు. ఆయనలో మార్పు తీసుకురావడం కోసం అలా చేశాం. మీరు కొంచెం ఆయన్ని భయపెట్టి హెల్ప్ చేయండి డాక్టర్. ఓకే. డాక్టర్, మీకు దండం పెడతాను, పోలీస్ స్టేషన్కి వెళ్ళి నేను కంప్లైంట్
పూస్తున్నారు డాక్టర్? కోసిన కత్తికి ఏం పూశారో తెలీదు కానీ ఈయన బాడీలో ఆర్గాన్స్ అన్నీ ఒక్కొక్కటిగా డ్యామేజ్ అయిపోతాయి. ముందు చేతులు, తర్వాత కాళ్ళు పడిపోతాయి. తర్వాత మంచానికే పరిమితమైపోతాడు. ఓ 3 నెలల్లో పైకి పోతాడు. అలా జరగకూడదు. ఏదో ఒకటి చేయండి డాక్టర్. నేనే దగ్గరుండి ఆయన చూసుకుంటాను. అది ఇంకా ప్రమాదమమ్మా. ఇక నుంచి ఆయన్ని ముట్టుకున్నా, ఆయనకి దగ్గరుండి సపర్యలు చేసినా ఈ ఎఫెక్ట్ వాళ్ళకు కూడా పడి వాళ్ళు బ్రతకడం కూడా 3 నెలలే ఉంటుంది. డార్లింగ్, మన జర్నీ ఇంత షార్ట్ టైంలోనే క్లోజ్ అయిపోతుందా? ఈ 3 నెలలు నువ్వు నాతోనే ఉండాలి, నువ్వు నా పక్కనే ఉండాలి. నేనుంటానండి. నువ్వు ఉంటే 3 నెలల్లో కాదే, నెల రోజుల్లోనే చేస్తాను. పో ఇక్కడి నుంచి డార్లింగ్. నన్ను ముట్టుకుంటే నీకొచ్చిన రోగమే నాకు వస్తుందని చెప్పారు కదా డాక్టరు. డార్లింగ్, ఎవరా డార్లింగ్? ముసలి నక్క. ఏదో డబ్బుంది కదా అని నీతో పాటు తిరగడానికి ఒప్పుకున్నాను. నీతో పాటు చావాల్సిన కర్మ నాకేంటి? నువ్వు కాకపోతే ఇంకో డబ్బు నన్ను చూసుకుంటాను. గుడ్ బై. డార్లింగ్, 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 నన్ను వదిలి వెళ్ళిపోవద్దు డార్లింగ్. డాక్టర్, కాదు వాణిశ్రీ, కోపం కాదు. ఇప్పుడు నా కళ్ళు తెరుచుకున్నాయి. నేను కావాలనుకున్నది మంచాన పడతాననేసరికి వెళ్ళిపోయింది. అదే వద్దనుకున్న నువ్వు ప్రాణాలిస్తానంటున్నావు. నీలాంటి దాన్ని బాధ పెట్టినందుకు నన్ను క్షమించు. నేను పోయినా పర్వాలేదు, నువ్వు బ్రతకాలి. నిండు 100 ఏళ్ళు బతకాలి. మీరు నన్ను వదిలేసినప్పుడే నేను చచ్చిపోయానండి. ఇప్పుడు నాకు కొత్తగా చావు వచ్చేదేం లేదు. మీకు దూరంగా ఉంటే మాత్రం నేను బ్రతుకుంటానా? బ్రతుకైనా చావైనా మీతోనే. డాక్టర్ గారు, మా ఆస్తి మొత్తం పోయినా పర్వాలేదు. ఆయనకి ట్రీట్మెంట్ ఎక్కడ దొరుకుతుందో చెప్పండి. ఏ దేశమైనా నేను తీసుకెళ్తాను. ఆయన బ్రతకాలి, ఆయన బ్రతకాలి డాక్టర్. అయ్యో, ఏమండి? అలా పిలిపించుకునే అదృష్టం నాకు లేదే. నీలాంటి దేవతని బాధ పెట్టినందుకు నాకిలా జరగాల్సిందే, జరగాల్సిందే, జరగాల్సిందే. అమ్మ క్రాంతి, మా ఆయనకి ఏం ప్రాబ్లం లేదు. మీ ఆయన్ని కత్తితో కోసింది నేనే. ఆ కత్తికి ఎలాంటి విషయం లేదు. ఏంటి, విషం పోయలేదా? మరి 3 నెలల్లో చనిపోతానని చెప్పి డాక్టర్ చెప్తున్నారు. ఇదంతా మీలో మార్పు తేవడం కోసమే మేమంతా కలిసి ఆడిన నాటకం. అంటే మా ఆయనకి ఏం కాదా? ఏం కాదమ్మా. మీరు చెప్పేది నిజమా? అవును. వాణిశ్రీ, నాకేం కాదంట, నేను బతుకుతానంట. నీ భార్యకి పరాయి ఆడటానికి ఉన్న తేడా ఏంటో ఇప్పటికైనా అర్థమైందా మన్మథరావు గారు? అర్థమైంది మేడం.
నేను చస్తానని తెలిసి కూడా ఇది నాతో పాటే ఉంటానంది. చావడానికి కూడా సిద్ధపడింది, పిచ్చిది. ఇప్పుడు నేను చెప్తున్నాను, ఇక నుంచి చావైన బతుకైనా దీంతోనే, కడవరకు దీంతోనే. చిన్నదానివైనా నా కళ్ళు తెరిపించావమ్మా. తప్పండి. మీరిద్దరూ కలిసి హ్యాపీగా ఉండాలని నేను కోరుకునేది.